ప్రకాశం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. గొట్టిపాటి రవి, కరణం బలరాం వర్గాల మధ్య కోట్లాటలో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఓ పెళ్లికి వెళ్లొస్తున్న కరణం వర్గీయులపై దాడికి దిగారు గొట్టిపాటి రవి అనుచరులు. మరోవైపు ఈ ఘటనపై సీరియస్ అయిన చంద్రబాబు బాధ్యుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. గొట్టిపాటి రవికుమార్ వర్సెస్ కరణం బలరాం. టీడీపీలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో కూడా రెండు వర్గాల మధ్య గొడవలు జరగక అధినేత కల్పించుకుని సద్దుమణిగేలా చేశారు. తాజాగా మరోసారి రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి. అయితే ఈసారి గొడవలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం వేమవరం వద్ద ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కొట్లాటలో ఇద్దరు చనిపోయారు. బల్లికురువ మండలం వేమవరంలో ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు కరణం వర్గీయులు వచ్చారు. వారిపై గొట్టిపాటి రవికుమార్ వర్గం కత్తులతో దాడికి దిగింది. ఈ దాడిలో అంజయ్య, రామకోటయ్య అనే ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో ముగ్గురిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మరికొందరిని చిలకలూరుపేట ఆసుపత్రికి తరలించారు. అటు ఈ ఘటనకు చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు కరణం బలరాం. ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించిన ఆయన గొట్టిపాటిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీరియస్ గా ఉన్న తగాదాలు చిన్న చిన్న తగాదాలు తప్ప ఈ జగన్ పార్టీని చూసి దుర్మార్గుడు జనాన్ని రెచ్చగొట్టి ఆ ఊళ్ళో చిన్న చిన్న గొడవల్ని అగ్రివేట్ చేయించి ఇది ఇప్పటికీ చనిపోయి ఉన్నారు. కళ్ళల్లో కారం కొట్టేసి ధైర్యంగా అందరినీ వీళ్ళు గుర్తుపడతారు. వాడు ఒక 10 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారు. వాళ్ళని రెచ్చగొట్టి ఏదో రకంగా వాడి పెత్తనం వచ్చిందని చెప్పని విరవీగతనంలో పోతా ఉన్నాడు. దీనికి మా పార్టీలో కూడా వాళ్ళని కూడా దీనికి మీద సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం సంబంధించి ఆర్టిఫుల్గా చేశారు. ఈ దొంగల ముఠ వచ్చి ఈ దోపిడీదారులను ఎంకరేజ్ చేసినందువల్ల వీళ్ళ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు. కాబట్టి వీళ్ళకి దీని దగ్గర దానికి సీఎం సమాధానం చెప్తాడు, మేము చూస్తాం. మరోవైపు ఈ గొడవపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేదే లేదని హెచ్చరించిన ఆయన ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ ఏడాదిన్నర క్రితం టీడీపీలో చేరారు. ఈ చేరికను అద్దంకి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి కరణం వ్యతిరేకించారు. గొట్టిపాటి టీడీపీలో చేరిన తర్వాత అప్పుడప్పుడు రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇవి ఈసారి శృతివించి ఇద్దరు ప్రాణాలు తీశాయి. ఇరు వర్గాల ఘర్షణతో నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పథకం ప్రకారమే ఈ దాడి చేశారని చెబుతున్నారు బాధితులు. ఓ పెళ్లికి వెళ్లి వస్తున్న తమ మీద దాడి చేసేందుకు స్పీడ్ బ్రేకర్ వేస్తారని, కళ్లల్లో కారం చల్లి కర్రలు కత్తులతో దాడి చేసినట్టు చెబుతున్నారు. సుమారు 20 మంది ఈ దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు బాధితులు. పోయి బయలు చేసి వస్తున్నాం. ఊళ్ళో వాళ్ళు ఎళ్ళమేనగా రావాలి. వచ్చినట్టు ఊళ్ళోకి వచ్చేటప్పుడు ఊళ్ళోకి వచ్చినాక ముందోళ్ళని పడగొట్టారు. కొట్టారు కర్రలతో, కత్తులు కర్రలు. వాళ్ళ గొట్టిపాటి రామయ్య కొడుకు బెంబయ్య, కన్నయ్య ఒకడు, వాళ్ళ తమ్ముడు ఒకడు వెంకటేశ్వరులు ఉంటారు. మొత్తం ఒక 20 మంది దాకా ఉన్నారు బ్యాచ్. ఈ అడవుల్లో మనం ఎవరి పేర్లను చూస్తాం. వీళ్ళు కింద పడటం కొడుతున్నాడని నేను అర్థం పైసలకి మేము పెళ్ళిపోతుంటే ఇవన్నీ ఎమ్మెల్యే చేయించిన పనులు అవన్నీ. రవికుమార్ ఎమ్మెల్యే చేయించిన పనులు అవన్నీ. వాళ్ళంతా ఒక వర్గం ఫస్ట్ నుంచి మా మీద యాంటీగా వాళ్ళు కావాలని చెప్పించి. అవును, వైసీపీ నుంచి అధికారంలోకి వచ్చాడుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సాగిస్తారు.
ఉంది, ఉంటేనే లేకపోతే వాళ్ళు తెచ్చిపోరు. అవును, ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే వాళ్ళు తెచ్చిపోయింది. గతంలో మేము టీడీపీ వాళ్ళు వైసీపీ, దాని మీదనే కావాలని వాళ్ళు చేసి. రాజపాలెం మ్యారేజ్ ఉంటే వెళ్ళొస్తున్నారు వీళ్ళు ఐదుగురు పెళ్లి మ్యారేజ్ ఉంటే వెళ్ళొస్తుంటే వాళ్ళు స్పీడ్ బ్రేకర్లు వేశారు కావాలని. వాళ్ళు ఎప్పుడో లోగడ దీని మీద పెట్టుకొని స్పీడ్ బ్రేకర్లు వేశారు. ఈ ఐదుగురు పెళ్లి నుంచి రావడం గమనించేసి వాళ్ళు ఒక 20-25 మంది దాకా పిల్లలు మగవాళ్ళు మొత్తం జెంట్స్ మొత్తం ఒక 20-25 మంది నిలబడేసి కారం జల్లేసి ఐదుగురు మీద అన్న కొడవలతో దాడి చేశారు. వాళ్ళు 20 మంది దాకా ఉన్నారు. వీళ్ళు కారం చల్లంగానే కొడతా ఉండగానే ఆ బైకులు ఆడ పడేసి కొద్దిగా లెక్క ముందుకు లగెత్తేసారు. అంటే సెంటర్కి వస్తున్నారు, లగెత్తుకుంటా కొట్టనే కొట్టారని సెంటర్కి వస్తున్నారు. సెంటర్ దాకా ఎంటబడేసి సెంటర్కి రాగానే ఇంకా ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ కత్తులతో నరికేశారు. ఒక 10-15 నిమిషాల లోపల అయిపోయింది అంతా. కేకలు వినపడేళ్ళకి మేము ఆధార్ నుంచి జరిగి లగెత్తేటప్పటికి వీళ్ళని కత్తులతో దాడి చేయటం, కత్తులు తీసుకుని నరగటం, మొత్తం వాళ్ళు ఒక 20 మంది దాకా ఉన్నారు. బీభత్సంగా నరుగుతున్నారు. గొట్టిపడి బుజ్జి వర్గం సార్, గాయపడ్డ వాళ్ళు బలరాం వర్గం అండి. బలరాం వర్గం మరి ఆ కత్తులతో హింస మామూలుగా లేదు సార్. అనుకొని కావాలని వీళ్ళకి 10 రోజుల నుంచి స్పీడ్ బ్రేకర్లు వేసి ఒకసారి అటాక్ చేయాలని సెంటర్కి వచ్చారు సార్. పెద్ద మనుషులు సర్ది చెప్పగానే వెనక్కి వెళ్ళారు. మళ్ళీ వీళ్ళు కావాలని వాళ్ళు పెళ్లి మూమెంట్, రాజుపాలెంలో పెళ్లి మూమెంట్ ఉంది, పక్కాగా ప్లానింగ్ చేయాలని ప్లానింగ్తో జరిగింది సార్ ఇది. చంద్రబాబు చేసిన పొరపాట్ల వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు కరణం బలరాం. వైసీపీలో నుంచి వచ్చిన వారు అసలైన టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారన్నారు. వారిని కంట్రోల్లో పెట్టకపోతే ఇలాంటి వెన్నుపోట్లే పొడుస్తారంటూ అధినేతపై అసహనం వ్యక్తం చేశారు బలరాం. చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. గతంలో అంత పెద్ద ప్రాబ్లమ్స్ లేవు ఆ మండలంలో కూడా, బల్లిగూడ మండలంలో. ఈ రోజున ఈ వైకాపా నుంచి వచ్చి కొంతమంది దుర్మార్గులు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పులు కప్పించుకోవడానికి కొంతమంది చేరారు. చేరిన తర్వాత క్యాడర్ని కాస్త యాక్టివేట్ చేసి ఈ తెలుగుదేశం మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేస్తే వాళ్ళని ఏదో బెదరాయించి పెళ్లి చేసుకోవాలనే కార్యక్రమంలో ఇదో భాగంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫోన్లు కూడా చేసి థ్రెట్ చేశారట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిణామాలు కనుక చూస్తే అది ముఖ్యమంత్రి దీన్ని ఆలోచన చేసుకోవాలి. చేసిన ఈ పొరపాట్ల వల్ల జరుగుతున్న నష్టాన్ని రియల్ తెలుగుదేశం కార్యకర్తలకి అది నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఇట్లాంటి ఉల్ఫాగాళ్ళని ఈ బందిపోటు దొంగలు తీసుకొచ్చి పెడితే కార్యక్రమాలన్నీ కూడా అది రాష్ట్రానికే చెడిపోయి వస్తుంది. ఇది ఒక చెడపురుగు లాంటి ఇట్లాంటివన్నీ ఏరేయాల్సిన అవసరం. అధిష్టానం వాళ్ళు నోటీసులు పెట్టాము. అది ఇప్పుడు వాళ్ళని ఎవడున్నాడు ఏంటి అనేది వాడు ఈ రోజు వరకు కూడా మెంబర్షిప్ లేదు. ఈ డకాయిటీ దొంగలందరూ వచ్చారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోకపోతే ఇట్లాంటి వెన్నుపోట్లని పొడుస్తుంటారు. అది ముఖ్యమంత్రి తెలుసుకుంటే మంచిది. ఈ దాడి ఘటనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎవరినైనా ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేశారా? జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఫ్యాక్షన్ హత్యలు కలకలం రేకెత్తించాయి. బల్లికూర మండలం వేమవరంలో అర్ధరాత్రి రామకోటేశ్వరరావు, అంజయ్య అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై ప్రత్యర్థులు దారి కాచి గ్రామం నడిబొడ్డునే రాత్రి 9:30 గంటల సమయంలో కత్తులు, కర్రలతోటి దాడులకు పాల్పడ్డారు. విచక్షణారహితంగా ఇద్దరి మీద కూడా దాడి చేశారు. వీరితో పాటు మరో 4గురికి కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఈ రామకోటేశ్వరరావు, అంజయ్య కూడా ఘటనా స్థలంలోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో 4గురు ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వీరంతా కూడా ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్న 2 వర్గాలకు సంబంధించిన వాళ్ళే. చనిపోయిన వాళ్ళేమో కర్ణం బలరాం వర్గీయులుగా చెప్తా ఉన్నారు. ఇటు దాడికి పాల్పడిన వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులుగా భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఈ దాడికి పాల్పడిన వారిలో 3గురిని రాత్రి పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే గ్రామంలో ఈ 2 వర్గాలకి, అద్దంకి నియోజకవర్గంలో 2 వర్గాలకు కూడా గత కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తామని, అదేవిధంగా ఫ్యాక్షన్ హత్యలు కూడా 20 ఏళ్ల క్రితం జరిగినాయి. ఈ నేపథ్యంలో
అర్ధరాత్రి జరిగిన ఘటన కూడా ఈ ఒకే పార్టీలో ఉన్న ఇరు వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణగా భావిస్తా ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో 20 ఏళ్ల క్రితం కూడా ఇద్దరు కూడా కొంత ఘర్షణ జరిగినట్టు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తిరిగి పగ తీసుకునే నేపథ్యంలోనే ఈ రామకోటేశ్వరరావు అంజయ్య మీద వెంకటేశ్వర్లు అనే వ్యక్తి దాడికి పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అతన్ని అర్ధరాత్రి పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. కళ్యాణ్. థ్యాంక్ యూ వెంకట్రావు.